పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా నా ప్రభు అనేక హృదయాల్లో 100 పంట అనుభవించినట్లు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఒక నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. రియల్గా జరిగినటువంటి సంఘటన ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను ప్రియులారా. ఆ సేవకుడే మరి అద్భుతమైనటువంటి సంఘటన జాగ్రత్తగా వినాలి. ఒకానొక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చూస్తే చదువుకోలేదు, చదువు రాదు ఆమెకి, కానీ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించింది. యేసుక్రీస్తు ప్రభువు భక్తిలో పెరుగుతూ ఉంది, చక్కటి జీవితం జీవిస్తూ ఉంది. బైబిల్ చదువుతూ రాకపోయినా దేవుడు అంటే ఎంతో ప్రేమ. కానీ పెరిగింది, పెద్ద అయింది. పెళ్ళిడు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒక అన్యునికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్ళైన తర్వాత శ్రమలు ఎందుకంటే క్రైస్తవేతరునికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తి అన్యుడవటంతో సినిమాకి వెళ్దాం, పువ్వులు పెట్టుకో, పూజలు చేయి అని చెప్పి భర్త ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. ఈమెమో దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించింది, దేవుని ఆత్మచేత నింపబడింది, దేవుడంటే ఎంతగానో ప్రేమగా ఉన్నది. కాబట్టి ఈమెకి వేటి మీద మనసు లేదు. సినిమాలు చూడటం కానీ, సినిమాలకు వెళ్ళటం ఇష్టం లేదు, పువ్వులు పెట్టుకోవటం ఇష్టం లేదు, పూజలు చేయటం ఇష్టం లేదు. కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారంటే, ఎందుకమ్మా భర్త చెప్పిన మాట వినాలి కదా, భర్తకు లోబడాలి కదా, భర్త మాట వినవా నువ్వు అని చెప్పి అత్తమామలు అందరూ తిడతా ఉన్నారు. భర్త చెప్పాడు వినటం లేదు. ఇంకా కొట్టడం మొదలుపెట్టాడు, భయంకరంగా తిట్టడం మొదలుపెట్టాడు, కొట్టడం మొదలుపెట్టాడు. రోజు చిత్త కొడుతూ ఉన్నాడు, చావు కొడుతూ ఉన్నాడు. ఎంతగా ఆమెను బలహీనపరిచాడంటే కొట్టి 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 చావగొట్టి లేవలేనంతగా కొట్టేశాడు. ఊరంతా వచ్చి, ఏమా ఎందుకమ్మా అలా దెబ్బలు తింటావు, ఎందుకమ్మా జీవితం అలా చేసుకుంటావు, భర్తకు లోబడొచ్చు కదా, భర్త చెప్పినట్టు వినొచ్చు కదా, భర్త చెప్పినట్టు వినమ్మా, విను, ముగ్గేయమంటున్నాడు కదా ముగ్గయి, పూలు పెట్టుకోమంటున్నాడు కదా పెట్టుకో, పూజలు చేయమంటున్నాడు కదా చెయ్యి అని చెప్పి ఆయనే మారతాడు అని చెప్పి కొంతమంది చెప్పారు. ప్రియులారా జాగ్రత్తగా వినాలి. ఆయన చెప్పినట్టు ఈమె వింటే ఆయన మారతాడా, ఈమె మారతాడా? ఆయన చెప్పినట్లు ఈమె పూజలు చేస్తే, ముగ్గులు వేస్తే ఏమవుతుంది? దేవుని నమ్ముకున్నటువంటి ఈమె కాస్త దెయ్యపు శక్తుల్లోకి వెళ్ళిపోతుంది. ఈమె ధన్యురాలు కాస్త అన్యురాలుగా మార్చబడిపోతుంది. సాతానుగాడు ఈమె లోపరిచేసుకుంటాడు. ఈమె మారుతుందా, ఆయన మారుతాడా భర్త చెప్పినట్టుంటేని? నో, నేను వినను. నా భర్త చెప్పేది మరి పూజలు చేయమంటే ఇవన్నీ నేను నా వల్ల కాదు, నేను చేయను అని చెప్పి ఆమె ఎన్ని దెబ్బలనే తింటా ఉంది. వీళ్ళు గమనించాలా. ఆయన చెప్పినట్టు ఈమె వింటే ఈమె మారిపోతుందేమో కానీ ఆయనలోకి ఆయన మాత్రం మారడు. ఈమెనే మారుస్తాడు ఆయన. సాతానుగాడు ఆయనలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆమెకు ఒక సంక్షోభం ఎదురైంది. భర్త కావాలా, బ్రతుకు కావాలా, ఏమిటి తేల్చుకో అన్నాడు ఆ వ్యక్తి. చావు కొడుతున్నాడు ఇంకా. కానీ ఆ అమ్మాయి చావటానికి సిద్ధంగా ఉంది. పిల్లలు గమనించాలి. చావటానికి సిద్ధపడ్డది కానీ ఏ విధమైన పూజలు చేయటానికి ఇష్టపడలేదు. అలా చావు కొట్టాడు. ఇంక లేవలేని స్థితికి వచ్చేసింది. మరణ పడకలో ఉన్నదామె. పిల్లలు గమనించాలి. చాలా దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది ఆమె. చచ్చేలా ఉంది. అప్పుడు ఉంటారు కదా కొంతమంది సలహాలు ఇస్తారు కదా, ఒరే చచ్చేలా ఉన్నదిరా, ఆ చచ్చేది అమ్మగారింటి కాడ చచ్చే బాగుంటుంది కదా, ఎందుకు ఇక్కడ పంపేసేయి అన్నారంట. ఎవరో ఆ మాట వెళ్ళిన నిజమే కదా, ఇక్కడెందుకు ఇది అని చెప్పి ఎలాగైతేనేంటి వాళ్ళ అమ్మగారింటికి పంపించేశాడంట. చూశారు కదా పరిస్థితి. ఎప్పుడైతే పెళ్ళైందో ఆ యొక్క గృహిణి పరిస్థితి ఎలాగుంటుంది? మళ్ళా అమ్మగారింటికి వచ్చినట్లయితే పెళ్ళైన తర్వాత బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. ఏమ్మా కాపురాన్ని నాశనం చేసుకుని వచ్చావా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి ఆల్రెడీ పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, అన్న వదిన ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అతి కష్టం మీద ఈమెను స్వీకరించారు. కానీ ఇంట్లోకి రానలేదు. ఒక పంచన పెట్టారు.
సరైనటువంటి భోజనం లేదు, జీవితం నాశనం అయిపోయింది. తల్లిదండ్రులంతా కూడా నిందించారు, దూషించారు, కాపురం చేరుకుని వచ్చామన్నారు. పిల్లలు గమనించాలి. కానీ తినటానికి లేదు, ఓపిక లేదు. ఆ యొక్క వివాహం కానటువంటి చెల్లి ఒక ఆమె ఉంది. ఆమె వెళ్ళింది, అన్నం పెడతారని పెడుతుంటే అందరూ తిడుతున్నారు. ఎలాగైతే పెట్టింది, కానీ తినే ఓపిక లేకపోతే ఆ స్పూన్ తోటి కొంచెం తినిపిస్తూ ఉంది. నెమ్మదిగా ఆమె అలా బ్రతుకుతూ ఉన్నది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ లోపల భర్త భార్య లేకపోవడంతో అక్కడ ఆయనకి సమస్యలు ఎక్కువైపోయి, సరైన తిండి లేక, సరైనటువంటి వసతులు లేక ఆయన కూడా అనారోగ్యం పాలైపోయాడు, సిక్ అయిపోయాడు. ఎన్నో మెడిసిన్స్ వాడాడు, ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు. రోగం కుదిరి పడతలేదు, చనిపోవడానికి సిద్ధపడిపోయాడు. ఉంటారు కదా ప్రజలు, ఎవరో సలహా ఇచ్చారంట, ఒరేయ్ నువ్వు చనిపోయే స్థితికి వచ్చావు కదా, అసలు నీ భార్య ఉందో లేదో, ఏమైందో, ఒకవేళ అక్కడ చనిపోయిందేమో, లేకపోతే నువ్వు కూడా నెమ్మదిగా అక్కడికి జాయిన్ అయిపో, ఆ చివరి క్షణాలు ఇది అక్కడే చనిపోతే బాగుంటుంది కదా, అత్తోరింటికి వెళ్ళిపో అని చెప్పి సలహా ఇస్తే, నిజమే ఏమైందో నా భార్య అని చెప్పి అత్తోరింటికి వెళ్ళటం ప్రారంభించాడంట. ప్రయాణం ప్రారంభించాడు, వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ ఇంటి పంచన ఉన్నటువంటి ఆ యొక్క భార్యను చూసి నిశ్చేష్టుడైపోయాడంట. ఆమె జుట్టు ఊడిపోయింది, ఆకారం వికారంగా మార్చబడిపోయింది, భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ఆమెను చూసి చాలా నిశ్చేష్టుడైపోయాడు. ఆమె ఎప్పుడైతే భర్తను చూసిందో 1000 ఏనుగుల బలం వచ్చింది ఆమెకి. ఆయన ఎంతగా ప్రేమగా పిలవడం ప్రారంభించింది. వెళ్ళాడు, ఆమెతోటి మాట్లాడాడు. ఏంటి ఇలాగైపోయావు అని అంటే ఆయనకు తెలుసు, ఈ స్థితికి రావటానికి కారణం నేనే. నేను కొట్టిన దెబ్బలకి ఈమె జీవితం ఇలాగైపోయిందా అని గుర్తుపట్టలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఇలా గమనించాలి. ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. అందరూ తిడుతూ ఉన్నారు, ఎందుకు వచ్చాడు అని చెప్పి. చీకటి పడిపోయింది. అమ్మా పంపేసేయని అంటున్నారు తల్లిదండ్రులు, అన్నదమ్ములంతా కూడా. కానీ ఆమె ఏమనలేకపోతుంది. భర్త ఎంత కొట్టిన ఎంత చేసిన భర్త కదని చెప్పేసి అంటున్నాడు, ఈ రోజుకి నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. వాళ్ళేం పంపేయమన్నారు. మళ్ళా తల్లిదండ్రుల్లోకి వచ్చింది, నన్ను ఎప్పుడైతే పెళ్లి చేశారో నేను అప్పుడు మీ బిడ్డను కాదు కదా, మరి నా భర్త కొట్టినా తిట్టినా నా భర్తే కదా, మరి ఈ రోజుకి ఇక్కడ ఉంటానంటున్నాడు. దయచేసి నన్ను క్షమించి ఈ రోజుకి ఉండనివ్వండి అని చెప్పి బ్రతిమాలింది. ఉన్నారు. సాయంత్రం అయింది, భోజనం చేసే సమయం. అమ్మా నీకంటే పెడతాం, మరి ఆడికి ఎక్కడ పెడతాం, మేము భోజనం పెట్టమన్నారు. అయినా సరే పెట్టండి అని చెప్పి తనకెట్టినటువంటి భోజనాన్ని భర్త గట్టుకెళ్ళి ఇచ్చింది. ఇద్దరు కూర్చున్నారు. భర్త భోజనం చేశాడు. నువ్వు తినంటే లేదండి నేను తిన్ను అన్నాడు. ఏ అంటే నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను. ఎందుకు? ప్రార్థన చేసుకోవాలి. నేను ఎవరి కోసం? మీకోసమేనండి. మీకు ఆరోగ్యం బాగలేదు కదా, మీ ఆరోగ్యం కుదిరిపడాలని, మీ జీవితం బాగుండాలని. మీరెంతో నీరసించిపోయారు, మీరెంతో సిక్ అయిపోయారు, కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలని. నేను ఇంత కొట్టాను కదా, నేను ఇంత బాధ పెట్టాను కదా. అవునండి, మీరు చెప్పిన మాట వినలేదని కొట్టారు కదా నన్ను అని చెప్పి ఆ భార్య ఎంతగానో ప్రేమించడం మొదలుపెట్టింది. భార్య ఎంత ప్రేమగా మాట్లాడుతూ మొదలుపెట్టింది. ఈయనకి ఏం అర్థం కావటం లేదు. ఆ భోజనం చేశాడు, దగ్గుతూ ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులు గమనించాలి. ఎలాగైతే ఆ రాత్రి ఉండటానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు అదే పంచన అక్కడ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఆ భర్త భోజనం చేశాడు, నెమ్మదిగా నిద్రపోయాడు. భార్య భర్త పక్కనే మోకరించింది, ప్రార్థించడం మొదలుపెట్టింది, స్తుతించడం మొదలుపెట్టింది. యేసయ్యా, నాకు బైబిల్ చదవటం రాదు, నాకు ఏమీ తెలీదు. నా భర్తను నా దగ్గర తీసుకుని వచ్చినందుకు వందనాలు యేసయ్యా. నా భర్త జీవితంలో గొప్ప మార్పు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. నా భర్తకున్న రోగాన్ని తీసివేసినందుకు వందనాలు యేసయ్యా. నా భర్తకి నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఈ విధంగా ప్రతి క్షణము దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తుంది. తెలియకుండా సమయం 5 అయిపోయింది, తెలియకుండా సమయం 10 అయిపోయింది, తెలియకుండా సమయం నైట్ 12 అయిపోయింది, తెలియకుండా సమయం 4వ జాము ప్రారంభమైంది, 3 గంటలు అయిపోయింది. పిల్లలు గమనించాలి చాలా జాగ్రత్తగా, నిజంగా జరిగినటువంటి సంఘటన. ఈ లోపల భర్తకి మేలుకు వచ్చింది 3 గంటలకి. చూస్తే భార్య ప్రార్థన చేస్తూనే ఉంది, ప్రార్థనలో ఉంది. కానీ ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని చెప్పి ఆయన కొంచెం చెప్పు పడుకుని మళ్ళీ లేచేసరికి మళ్ళీ ప్రార్థనలోనే ఉంది. 5 అయింది, డిస్టర్బ్ చేయకూడదని లేచి ఆయన బయటకు వెళ్ళిపోయాడు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేసరికి కూడా ప్రార్థన చేస్తానుంది, వెలుగొచ్చినా కూడా. అప్పటికి ఆమె ముగించి లేచింది. బాగా వెలుగొచ్చాక, ఎవరి కోసం ప్రార్థన చేస్తావు అంటే మీకోసమేనండి అంటే ఆయన ఆశ్చర్యపోయాడు.
ఇంత కొట్టి ఇంత బాధ పెట్టిన నా కోసం ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఆయన తెల్లవారేసరికి ఏమైందంటే తెలియనటువంటి మార్పులు ఆయనలో జరుగుతూ ఉన్నాయి. మనసంతా తేలిగ్గా ఉంది, కుదిరి పడుతూ ఉంది. పిల్లలు గమనించాలి, రాత్రంతా స్తుతించింది, ప్రార్థించింది. ఎలా చేసిందో ఏం చేసిందో తెలియదు కానీ రాత్రంతా దేవుని స్తుతించింది. 4వ జాము అయిపోయింది. పిల్లలు గమనించాలి, అద్భుతమైనటువంటి సంఘటన ఇదంతా కూడా. ఎవరి కోసం చేసినట్టు? నీ కొరకే అంది. అతనికి శరీరం అంతా తేలికమైపోయింది, ఆరోగ్యం అంతా వచ్చి శక్తిని పొందుకున్నాడు, శక్తివంతుడిగా తయారయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చిందో శక్తి ఆయనకు అర్థం కాలేదు. ఎలాగొచ్చింది నాకు ఈ శక్తి అని ఆలోచన చేస్తుంటే ఆయనకు అర్థమైందనమాట. నా భార్య రాత్రి అంతా చేసినటువంటి ప్రార్థన బట్టే నాకు ఈ శక్తి వచ్చింది అని నా ప్రార్థన గుర్తొచ్చిందంట. ఓహో, నా భార్య ప్రార్థన ఇంత శక్తి ఉందా? నాకున్న రోగానికి నా ఇల్లు అమ్ముకున్నాను, నాకున్నటువంటి సమస్తం అమ్ముకున్నాడు, నా పొలం అమ్ముకున్నాను. ఇల్లు మాత్రమే ఉంది, ఇల్లు అమ్ముకోలేదు. కానీ ఆ పొలం అవన్నీ అమ్ముకున్నానే, నాదంతా నాశనం చేసుకున్న నా డబ్బంతానే. ఊరంతా తిరిగిన వెళ్ళని డాక్టర్ లేరు, కానీ ఏ డాక్టర్ కాళ్ళు పట్టుకున్నా నాకు కుదిరిపరచలేకపోయారే, నన్ను బాగు చేయలేకపోయారే. ఉన్నదంతా వ్యర్థం చేశానే. ఇంత చేసినా కుదిరిపడినటువంటి రాగు ఒక్క రాత్రిలో ఉపవాసంతో నా భార్య చేసినటువంటి ప్రార్థన నాకు ఇంత ఆరోగ్యం తెచ్చిపెట్టిందా? నన్ను ఇంత ఆరోగ్యవంతునిగా మార్చగలిగిందా? నా మీద నా భార్యకి ఇంకా ఇంత ప్రేమ ఉందా? అసలు ఇంత ప్రేమ ఎలా వచ్చింది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఏంటి? ఇదే కదా దేవుని ప్రేమ. దానికి ముగ్ధుడైపోయాడు. భార్య పట్ల ఎంత ముగ్ధుడైపోయాడు ఆయన. వెంటనే భార్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను క్షమించగలుగుతావా? ఈ మూర్ఖుని క్షమించగలుగుతావా? నిన్ను ఒక పశువులా కొట్టాను, పశువుగా కాదు మనిషిగా కూడా చూడలేదు నిన్ను, ఒక ఆడదానిగా కూడా చూడలేదు నిన్ను కొట్టాను. నువ్వు ఆడదాన్ని కాదు, నువ్వు ఒక దేవతవు. నిన్ను ఎరుగక, నిన్ను అర్థం చేసుకోక నిన్నెంతో హింస పెట్టాను, నన్ను క్షమించగలుగుతావా అంటే, అదేంటండి అలాగంటారు? మీరు నా భర్త, నేను నిన్ను క్షమించడం ఏంటి? ఏదో ఆవేశంలో అలాగ అనుంటారు, అలా కొట్టుంటారు, నాకేమీ ద్వేషం లేదు మీ మీద అని చెప్పినప్పుడు ఇద్దరు కూడా అన్యోన్యంగా అయిపోయారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అంతే, ఇద్దరికి రోగం కుదిరి పడింది. కొన్ని రోజులకి వెంటనే నా భార్య నేను తీసుకెళ్ళిపోతాను, నా భార్య నేను తీసుకుని వెళ్తాను అని చెప్పానంటే వాళ్ళు పెళ్ళైనప్పుడు పంపలేదు కానీ అంత సంతోషంగాను. ఇప్పుడు వాళ్ళిద్దరిని సంతోషంగా ఆనందంగా తల్లిదండ్రులు సాగనంపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ మరలా ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళ ఊరు వెళ్తుంటే ఆ ఊరు జనమంతా చచ్చిపోయింది అనుకున్నాను, చచ్చిపోలేదా, వీడు చనిపోలేదా, వీళ్ళు ఎంత అలాగ తయారయ్యారేంటి అని చెప్పి వాళ్ళ యొక్క అన్యోన్యాన్ని చూసి ఊరంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంది. ఇంత ప్రేమ, ఇంత సమాధానం, ఇంత ఐక్యత ఎలాగొచ్చింది వీళ్ళకి అంటే ఒక్కొక్కరు ఇంటికి రావడం ప్రారంభించారంట. ఏం జరిగిందంటే ఇలాగ యేసయ్య మా జీవితంలో కార్యం చేశాడు అని భార్యాభర్తలు ఇద్దరు మారు మనసు పొందారు. భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకున్నారు. భర్త మారిపోయాడు, రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు జాగ్రత్తగాను. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ దేవుని గురించి చెప్పడం ప్రారంభించారు. ఇల్లు నిండిపోతుంది. ప్రతి ఆదివారం దేవుని సన్నిధి ప్రారంభించారు. ఆదివారం ఇల్లు పట్టడం లేదు, పక్కనే ఒక గుడిసె వేశారు. ఆ గుడిసె నిండా నిండిపోతున్నారు జనాలు. ఆ ఊరంతా కూడా మారిపోయారు. ఊరందరిని కూడా దేవుని సన్నిధికి మార్చడం జరిగింది. హల్లెలూయా. భార్యాభర్తల సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఆ ఊరు మొత్తాన్ని మార్చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతా కూడా దేవుని సన్నిధికి రావడం ప్రారంభించారు. హల్లెలూయా. ఒక సేవకుడిని మరి పిలిచారంట. ఆ సేవకుడు చెప్పడం మాట ఇదంతా కూడా జరిగినటువంటి సంఘటన. ఆ సేవకుడిని వాక్యం చెప్పడం రాదు కాబట్టి ఇంతమంది వచ్చారు, వాక్యం చెప్పడానికి పిలిచారంట. ఆ సేవకుడు వెళ్ళి ఆశ్చర్యపడి ఈ సంఘటన అంతా జరిగిందని తెలిసి ఇది జరిగినటువంటి సంఘటన చూసారా. వాక్యం రాదు, ఆమెకు బైబిల్ రాదు, కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలుసా? వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన భర్తలను రాబట్టవచ్చు. ఈ రోజున మీ జీవితంలో కూడా ఇటువంటి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ భర్తను మార్చాలన్నా, మీ జీవితం మార్చాలన్నా, మీ కుటుంబాలు కట్టబడాలన్నా నీ యొక్క సహనము, నీ యొక్క స్తుతి నీ జీవితాన్ని కడుతుంది. నమ్మినటువంటి వారందరూ కూడా ఇటువంటి అద్భుతాన్ని పొందుకుందురుగాక. ఆమేన్.